ఇక పాపం వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఇబ్బందుల నుండి హోమ్ లోన్స్ ఫైనాన్స్లు అయితే తీసుకుంటారు. ఇది చాలామంది తీసుకుంటారు, చాలామంది జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో లేకుంటే ఏదో వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా చనిపోయినా కానీ లోన్లు కట్టకపోతే ఈ ఫైనాన్స్ అధికారులు ఇంటికి పోయి వేధించి ఇళ్ళకి తాళం వేసుడు ఎంతవరకు కరెక్టు? ఇక తూప్రాన్లు మనోహరాబాద్లో కూడా ఇదే సంఘటన జరిగింది. నేను మొన్న కూడా మన సిద్దిపేట జిల్లాలో కూడా కొన్ని సంఘటనలు బయట తీసిన. అయ్యో మైక్రో ఫైనాన్స్ అరాచకం, అప్పు కట్టలేదని ఇంటికి తాళం. కొంచెమంతా ఫైనాన్స్ అధికారులు కూడా టైం ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుందో, ఏం జరుగుతుందో టైం ఇవ్వాలి. టైం ఇచ్చి అలా ఆడపిల్లలు ఉన్నారా లేక ఏంది అసలు ఏం జరిగింది తెలుసుకొని తాళాలు వేస్తామని చెప్పి నోటీసులు కూడా జారీ చేస్తామని చెప్పాలి. చెప్పకుండా డైరెక్ట్ పోయి తాళాలు వేసలేంది. ఇగో ఉమ్మడి తూప్రాన్ మనోహరాబాదు మండలాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అప్పు కట్టలేదని ఇంటికి తాళం వేసి ఓ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన అమానుష ఘటన యావాపూర్లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నివాస్ అనే మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి యావాపూర్కు చెందిన అన్నదమ్ములు కొత్త మల్లేష్, కొత్త స్వామి ఒకే ఇంటిపై చెరో 5 లక్షల మొత్తం రూపాయలు 10 లక్షలు రుణం తీసుకున్నారు. అయితే ఇటీవల మల్లేష్ కూతురి కుమారుడు అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పుట్టెడు దుఃఖంలో ఉండి వాయిదాలు చెల్లించడంలో కొంత జాప్యం జరిగింది. బుధవారం సదరు ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు వారి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వారిని కనికరం లేకుండా బయటకు తోసేసి ఇంటికి తాళం వేశారు. డబ్బులు ఇప్పుడే కడతామని మొరపెట్టుకున్నా వినకుండా తమను వీధి పాలు చేశారని ఆ కుటుంబంలోని మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఫైనాన్స్ అధికారులకు మేము ఒక్కటే చెప్తున్నాం. ఏంది అంటే మీరు సరే వాళ్ళకి టైం ఇయ్యి, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏందో ఒకసారి ఆలోచించుకోరి. మన ఇంట్లో కూడా ఉంటాయి కదా బాధలు. వాళ్ళ ఇళ్ళలో అనారోగ్యంతో మృతి చెందిరట ఇద్దరు. మరి వాళ్ళు కట్టలేని స్టేజ్లో ఉన్నట్టున్నారు. కొంచెం వాళ్ళకి టైం ఇచ్చి ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పుర్రి. సరే మీ పై అధికారం మీకు ప్రెజర్ చేస్తే మీ పై అధికారాన్ని తీసుకొచ్చి వీళ్ళ పరిస్థితి గిట్లున్నది, వీళ్ళు ఈ సిచ్యువేషన్ ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేయరు. ఇట్లా ఆడపిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద ఎత్తే ఏం లాభం చెప్పుర్రి? వాళ్ళ ఇజ్జతి పోతుంది పాపం. వాళ్ళు కట్టాక తప్పదు, ఎట్లాగైనా మీకు డబ్బులు కడతారు, కట్టాకనైతే తప్పదు కదా. ఇప్పటి కాకపోయినా ఇంకొక 2 నెలలకో 3 నెలలకో మొత్తం మీద మీ డబ్బులు మీరు తీసుకోకుండానైతే మీరు ఊరుకోరు కదా. ఈ రోడ్డు పాలు చేయకుండా సామరస్యంగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి. ఇట్లా చాలామంది ప్రజలను ఇబ్బంది పెట్టకూరి జరా.